అవతార్ ఫైర్ అండ్ డాష్ ఇంగ్లీష్ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివి 3 గంటల 17 నిమిషాలు. ఇది నిజంగా ఆశ్చర్యకరం. ఇంగ్లీష్లో 3 గంటల పైన ఉండే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అటువంటి సినిమానే ఇది. యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ ఉన్నటువంటి ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ లాగా ఉన్నటువంటి సినిమా. యూఏ 16+ సర్టిఫికేట్తో వచ్చినటువంటి ఈ సినిమా 19 డిసెంబర్ 2025న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో ప్రధాన తారాగణంగా మనము శామ్ వార్తింగ్టన్, జేక్ సుల్లి గురించి చెప్పుకోవచ్చు. సుల్లి అంటే మనకి తెలుగులో భూతార్థము, కానీ సుల్లి సుల్లి అని చెప్పి ఇందులో క్యాప్షన్స్ కూడా మనకు కనబడుతూ ఉంటాయి, కానీ అది క్యారెక్టర్ పేరు ఇక్కడ జేక్ సుల్లి అనేది. అట్లాగే జో సాల్డానా నెయిత్రీగా ఒక క్యారెక్టరు, తర్వాత సిగోర్నీ వేవర్ కిరిగా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరు, స్టిఫెన్ లాంగ్, కల్నల్ మైల్స్ క్వాంచ్గా, తర్వాత కేట్ విన్స్లెంట్ యాజ్ రోనాల్గా. మన కేట్ విన్స్లెట్ గుర్తుండే ఉంటుంది, టైటానిక్ హీరోయిన్. మరి ఆమె ఇందులో రోనాల్గా ఒక ఇంపార్టెంట్ పాత్రను పోషించింది. జేమ్స్ కెమెరాన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ అయినటువంటి ఈ సినిమాకి ఇంకో రైటర్ స్క్రీన్ ప్లే అమండా సిల్వర్ కాగా, ఇంకో రైటర్ స్క్రీన్ ప్లే రిక్ జఫా కాగా, ఇంకో రైటర్ షేన్ సెలోనో, తర్వాత ఇంకో రైటర్ వచ్చేసి జోష్ ఫ్రెండ్ మ్యాను, రసిల్ కార్పెంటర్ వచ్చి సినిమాటోగ్రఫీ, తర్వాత డేవిడ్ బ్రెనర్ వచ్చి ఎడిటర్, ఇంకొక ఎడిటర్ వచ్చి జాన్ రిఫోవా, తర్వాత స్టీఫెన్ రివ్కెన్ ఇంకొక ఎడిటర్. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే అవతార్ 2 పార్ట్స్ సూపర్ హిట్ అయ్యాయి. సో 3వ పార్ట్ కూడా అదే రేంజ్లో ఉంటుందని చెప్పి జనం ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళ నమ్మకాల్ని ఏమాత్రం అమలు చేయకుండా అదే స్థాయి క్వాలిటీతో ఈ సినిమా రావడం జరిగింది. అవతార్ ఫైర్ అండ్ డాష్ అనేటువంటి ఈ సినిమాకి స్టార్టింగ్ టైటిలే వేయకపోవడం ఒక వింత. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఎన్ టైటిల్స్లో అవతార్ ఫైర్ అండ్ డాష్ అని వేశారు. అట్లాగే టైటిల్ క్లారిఫికేషన్ గురించి మాట్లాడితే ఈ ఫైర్ అండ్ యాష్ అనేది ఈ సినిమాకి పూర్తిగా సరిపోతుంది, ఎందుకంటే సినిమా నిండా ఫైర్ యాషే ఉంటుంది కాబట్టి. ఇక మనకి యాక్చువల్లీ సినిమాల్లో నగ్నత్వం చూపిస్తే జనరల్లీ పిల్లలు రారు, లేదా ఫ్యామిలీస్ రారు కదా. కానీ అవతారు మొదటి భాగంలో యాక్చువల్లీ రామాయణాన్ని బేస్ చేసుకొని అవతారం ఉందన్న సంగతి మనకు తెలుసు. సో దీంట్లో క్యారెక్టర్స్ని నగ్నంగా, అంటే మొత్తం వెనుక గుద్ద భాగాన్ని పూర్తిగా చూపించి, అది కూడా క్లోజప్లలో పిరుదులు చూపించి, మగ పిరుదులు, ఆడ పిరుదుల్ని చూపించి, ఆ తీసేటప్పుడు నిజంగా ఆర్టిస్టులను అలాగ పెట్టి, వెనుక గుద్దలోంచి ఒక తోకు వచ్చినట్టుగా పెట్టి, అది మనకి గ్రాఫిక్స్లలో యానిమేషన్ మొక్కటి కళ్ళు మెరిసినట్టుగా పిల్లి కళ్ళలాగా పెట్టేసి, చెవులు ఈ రకంగా పెట్టినా కూడా అక్కడ ఉన్న క్యారెక్టర్ నగ్నత్వమే. అది 100% నగ్నమైనటువంటి సన్నివేశాన్ని పెట్టినట్టే మనకి. సో దాన్ని ఫ్యామిలీగా తెలివిగా జేమ్స్ కెమెరాన్ చేశాడు. ఏంటంటే అది ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాగా మలచడానికి దాని యానిమేషన్ ఫిగర్ అన్నాడు. కానీ ఇక్కడ పేర్లు మనకు తెలిసిపోతున్నాయిగా. ఇక్కడ కేట్ విన్స్లెట్ యాక్ట్ చేశారు, తర్వాత మనకి జో చేసింది, వీళ్ళందరూ ఆర్టిస్టులు, తెలిసిన ఆర్టిస్టులేగా. సో దీనికి డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ అయినటువంటి జేమ్స్ కెమెరాన్ ఎంతో తెలివిగా ఈ నగ్నత్వాన్ని అందంగా చూపించాడు ఈ సినిమాలో. సో అంతే. మీకు క్లోజప్లు కూడా చూస్తుంటే భయంకరమైన క్లోజప్లు పెట్టాడు. ఇలా వెనక పిల్లలు కనబడతాయి మన క్లోజ్లో, అలా పెట్టాడు ఫ్రేమ్. అది ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తున్నారు హ్యాపీగా. అదేనమాట. యూఏ 16+ వచ్చింది సర్టిఫికేట్, ఏ కూడా రాలా దీనికి. మీరు సినిమా చూస్తే అన్నీ నీకు బ్లాక్లు అన్నీ కూడా పూర్తిగా నగ్నత్వం ఉన్న బ్లాకులు, కింద కూడా ఎక్కడ కనబడుతుందో అనేటువంటి టైప్లో ఆడది కూర్చున్న గుడ్డగూసి పెట్టుకొని తిరుగుతుంటుంది. పిల్లలు మొత్తం బయటే ఉంటాయి, మగవాళ్ళు కూడా అలాగే ఉంటారు. పిల్లలు, తర్వాత తనాల పాయలు కూడా కనబడేలాగా పెట్టాడు సినిమాలో. సో ఇవి ఈ సినిమాలో నాకు కనబడినటువంటిది. అది అవతార్ తీసినంత మాత్రాన, జేమ్స్ కెమెరామాన్ తీసినంత మాత్రాన అందులో నగ్నత్వము, తర్వాత అది ఏదైతే చీప్ ట్రిక్ ఏదో వాడాడో, నగ్నత్వం చూస్తే జనాలు వస్తారు చచ్చినట్టు అనేది ఉందో, అది జేమ్స్ కెమెరాన్ వాడినా, అది అవతార్ సినిమా అయినా అది ఉన్నట్టే కదా. అందుకే చెప్పాను నేను. తర్వాత ఈ సినిమాకి ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి నేను 4/5 ఇస్తాను. టెక్నికల్గా ఈ 3D వర్షన్ ఏదైతే ఉందో ఎంత బాగుందంటే సినిమా. అంటే ఈ నగ్నత్వాలు అనేది పక్కన పెడితే, దాన్ని నేను వ్యతిరేకిని కాబట్టి అది పక్కన పెడితే, సినిమా పరంగా చూస్తే టెక్నికల్గా పెద్ద పెద్ద గద్దలు, రకరకాల ఇవి ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళాడు. సో కథగా వస్తే ఒక పరిశోధకులుగా వెళ్ళినటువంటి వాళ్ళు అరణ్యంలో ఉన్నటువంటి వీళ్ళతోటి, ఈ ముఠాతోటి వీళ్ళు తలపడము,
తన తండ్రి నేను నీ తండ్రిని అని చెప్తూ అక్కడ పరిశోధన చేసినటువంటి వ్యక్తి తన కొడుకుని యాక్ట్ చేసుకోవడానికి చేస్తే ఈ తెల్ల తెగ ఎవరైతే వస్తారో వాళ్ళు మన వ్యక్తి కాదు కదా అని అతన్ని పట్టేయడానికి వీళ్ళు వచ్చినప్పుడు ఆయన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం, దాని సందర్భంగా వాళ్ళని వీళ్ళు హింసించడం, ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధాలు, ఆ తర్వాత ఒక ఏనుగు లాంటి ఒక జల జీవి ఉంటుంది, పెద్ద జీవి. అది ఎంత పెద్దగా ఉంటుందంటే తిమింగలం కన్నా పెద్దగా ఉంటుంది. దాని కన్ను ఇలా ఉంటుంది, రెండు కళ్ళు ఉన్నట్టు చూపించారు. ఆవు కళ్ళను లాగా ఉంటుంది. తర్వాత ఇది మన ఆ చర్మం అంతా ఏనుగు చర్మం లాగా ఉంటుంది. ఒక చిన్న డిఫరెంట్, చూడడానికే చాలా డిఫరెంట్గా కనబడింది మనకు ఆ చర్మం, యొక్క జంతువు. సో ఆ డిఫరెంట్ ఆ యానిమేషన్స్ అవి ఎంత అద్భుతంగా చేశారు. వాటి మేకింగ్, కేట్ విన్స్లెట్ ఇవాళ తర్వాత మిగతా జో ఇలాంటి వాళ్ళందరినీ కూడా నగ్నంగా మనకి చూపించి అది మరి యానిమేషన్ లాగా బొమ్మలు అని చెప్పేసి వాళ్ళు హైట్గా బాగున్నట్టుగా ట్రిక్ ఫోటోగ్రఫీతో చూపించి ఏం చేసినా కూడా నగ్నత్వాన్ని కళ్ళ ముందు ఆరబోసారు అందంగా. ప్లస్ దానికి తగ్గట్టుగా లొకేషన్స్, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ మనకు తెలియకుండా చాలా అద్భుతమైన గ్రాఫిక్స్ని ఏదో లోకంలోకి తీసుకెళ్లే విధంగా 3 గంటల పైన, అంటే దాదాపు 3.25 గంటల సినిమా 3 గంటల 17 నిమిషాలు ఇంగ్లీష్లో అంటే మజాక్ కాదు. సో దాని పబ్లిసిటీ కూడా ఇట్లా ఒక లేడీ సగం తలకాయని పెట్టి కన్నలా పెట్టి ఇలా చూస్తున్నట్టుగా పెట్టి ఆ ముఖాలు వాటి యొక్క జీవాలు ఒక వేరే రకంగా పెట్టినట్టుగా పెట్టి వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసినట్టు, ఆ పరిశోధకులు వీళ్ళ మీద దాడి చేసినట్టు, అందులో చేతులు కాలు ఇలా ఇలా ఉన్నట్టు డిఫరెంట్గా ఆ యొక్క సెటప్లు, ఆ యొక్క గెటప్లు, ఆ యొక్క కళ్ళు కానీ వాళ్ళ హావభావాలు కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, ముఖ్యంగా పిర్రలు కనబడడం కానీ ఇవన్నీ పెట్టి ఆ జనాల్ని ఏంటంటే సెక్స్ ఇష్టం ఉన్నోడేమో బాడీని చూస్తాడు, పిల్లలేమో అక్కడ కామిక్స్ని చూస్తారు. మొత్తానికి ఏంటంటే ఆ సినిమాని ఎంజాయ్ చేసే విధంగా జేమ్స్ కెమెరాను ఒక ట్రిక్ చేశాడు. అంటే శృంగారపరమైన దాన్ని కూడా ఫ్యామిలీలో జొప్పించి తీయొచ్చు అనే దాన్ని